నిర్వహిస్తున్నారు. వైఎస్ షర్మిల బస్సు యాత్రతో జనం ముందుకు వెళ్తున్నారు. ఇక కడప జిల్లా బద్వేల్ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో వైఎస్ షర్మిల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. బద్వేల్ నియోజకవర్గం నుంచి ఈ రోజు ఉదయం కాశీనాయన మండలం అమంగపల్లి గ్రామం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రమంతటా షర్మిల పర్యటించనున్నారు. ఏపీసీ చీఫ్ వైఎస్ షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లబోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ ఈ రోజు నుంచి పిసిసి ఏపీ చీఫ్ షర్మిల, అలాగే కడప ఎంపీ అభ్యర్థి అంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల ఈ రోజు నుంచి ప్రచారం నిర్వహించనున్నారు. బస్సు యాత్రలో భాగంగా కడప పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు ప్రచారాన్ని. సో మొదటిగా బద్వేల్ నియోజకవర్గంలో ఈ రోజు నుంచి చేస్తారు. బద్వేల్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాలు మొదటి రోజు పూర్తి చేసేట్టుగా ప్లాన్ చేసుకున్నారు. సో మొత్తం మీద అయితే ఈ ప్రధానంగా ఈ ప్రచార అనేది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కడప ఎంపీ పైనే దృష్టి సారించాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఆమె ఏ కోణంలో ప్రచారం చేయనున్నారు, ఎవరిని టార్గెట్ చేయనున్నారు అనేది ప్రజలకు బాగా తెలిసిన విషయం. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా షర్మిల అవతల ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థిగా కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ అవినాష్ రెడ్డికే టికెట్ కేటాయించిన నేపథ్యంలో అటు ఈయన తమ్ముడు అవుతాడు అవినాష్ రెడ్డి, ఈయన సొంత అన్న జగన్. సో ఇద్దరిని టార్గెట్ చేస్తారు ప్రచారంలో. ఒక ప్రధానంగా చిన్న వివేక హత్య కేసులో నిందితుడిని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. సో ఆ నిందితుడికి మళ్ళీ టికెట్ కేటాయించి కడప ఎంపీగా కేటాయించడం లేదు దారుణం చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అసలే ప్రజల్లో కొంత అసంతృప్తి కడప జిల్లాలో. ఎందుకంటే అటు అవినాష్ వివేక హత్య కేసులో అటు సూత్రధారిగా నిందితునిగా తేల్చిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి టికెట్ ఇచ్చిన జగన్ రెడ్డిని ఇద్దరిని టార్గెట్ చేసి వివేక హత్యనే అస్త్రంగా ఉపయోగించి ప్రచారం సాగిస్తారని ప్రజల్లో చర్చ జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.